అమ్మలో సగం నాన్నలో సగం కలిపితే అన్న అవుతాడు. అమ్మ నాన్న లేకపోయినా చెల్లి తమ్ముళ్లను అన్న కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. రక్త సంబంధంలో ఉన్న ప్రేమే అది. కానీ నేటి తరం యువతీ యువకులకు ఆ కుటుంబ బంధాలే తెలియటం లేదు. అరచేతిలోకి ప్రపంచం వచ్చి చేరడంతో అశ్లీల వీడియోలు సాహిత్యానికి బానిసలై వావి వరసలు కూడా మరిచిపోతున్నారు. తండ్రి ప్రేమకు దూరమైన చెల్లిని తండ్రిలా చూసుకోవాల్సిన ఓ అన్న నీచానికి ఒడిగట్టాడు. తప్పు చేసిన కుమారుడికి బుద్ధి చెప్పి కన్నబిడ్డకు అండగా నిలవాల్సిన ఆ తండ్రి కూడా బాలికను బజారు పాలు చేశాడు. ఇంతకీ ఆ తండ్రి కొడుకులు చేసిన తప్పేంటి? బాలికకు జరిగిన నష్టమేంటి? కుటుంబ పెద్దలు సక్రమంగా ఉంటేనే ఆ కుటుంబంలోని సభ్యులు సరైన దారిలో నడుస్తారు. అప్పుడే బంధాలు అనుబంధాల్లో ఉన్న మాధుర్యం తెలుసుకుంటారు. అలా కాకుండా ఎవరి తీరిన వాళ్ళు గొడవలు పడి దూరంగా ఉండటం, ఎప్పుడూ పిల్లల ముందు తిట్టుకోవడం చేస్తే వాళ్ళు అదే విధంగా పెరుగుతారు అనడానికి కృష్ణా జిల్లాలో జరిగిన ఓ ఘటనే నిదర్శనం. భార్యాభర్తలు విడిపోయి పిల్లలను చెరిసగం పంచుకొని వారి దగ్గర పెంచుకోవడంతో వారి మధ్య అనుబంధాలు తెగిపోయాయి. వారి మధ్య రక్త సంబంధం ఉందన్న సంగతి కూడా మర్చిపోయారు. కట్టుకున్న భార్య కన్నబిడ్డలను తండ్రి వదిలేస్తే అండగా ఉండాల్సిన కొడుకు మరింత దిగజారి ప్రవర్తించాడు. సొంత చెల్లికి మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కృష్ణా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన భార్యాభర్తలు కుటుంబ గొడవల కారణంగా విడిగా ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు, 2 కుమార్తెలు ఉన్నారు. 2 కుమార్తెలు తల్లితో ఉంటుండగా కుమారుడు తండ్రితో కలిసి ప్రకాశం జిల్లాలో ఉంటున్నాడు. అయితే అప్పుడప్పుడు తల్లి చెల్లెళ్లను చూడటానికి కుమారుడు వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో పెద్ద చెల్లికి మాయమాటలు చెప్పి బెదిరించి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఒకరోజు చెల్లిని నాన్న దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి ఇంటి నుంచి తీసుకొచ్చి విజయవాడలోని ఓ చర్చిలో తాళి కట్టాడు. ఆ తర్వాత ఆమెను హైదరాబాద్ తీసుకెళ్లి అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాలేమీ తెలియని తల్లి తమ బిడ్డ తండ్రి వద్దే ఉందని అనుకుంది. చెల్లిని ఇంటికి పంపించమని పదే పదే ఫోన్ చేయడంతో తండ్రి కొడుకు కలిసి బాలికను ఒంగోలు బస్టాండ్లో వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోయారు. బస్సు ఎక్కి విజయవాడ చేరుకున్న బాలిక ఇంటికి వెళ్లిపోయింది. కొద్ది రోజుల తర్వాత వాంతులు, జ్వరంతో అస్వస్థతకు గురైన బాలికకు తల్లి వైద్య పరీక్షలు చేయించగా గర్భవతి అని తెలియడంతో షాక్కు గురైంది. మోసపోయిన బిడ్డను దగ్గరకు తీసుకుని ఆ తల్లి ఆరా తీయగా అసలు విషయం బయటపెట్టింది. సొంత అన్నయ్యే ఈ పని చేశాడని తెలిసి ఆమె కోపంతో రగిలిపోయింది. బిడ్డను వెంటబెట్టుకుని వెళ్లి కొండెపి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. స్పీడ్ ట్రయల్ కోర్టులో విచారణ చేపట్టగా నిందితుడు మరణించే వరకు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. బాలికలు, మహిళలపై జరిగే నేరాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో 17 సంవత్సరాల అమ్మాయి, ఒక అమ్మాయి వాళ్ళ ఓన్ బ్రదర్ మల్టిపుల్ టైమ్స్ సెక్షువల్ అసాల్ట్ చేసి ఆమె మీద అఘాయిత్యానికి పాల్పడి ఆమెను పెళ్లి కూడా చేసుకుంటున్నట్టు ఆమె మెడలో తాళి కట్టి ఆమెను ఎక్స్ప్లాయిట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇతనికి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆ పర్సన్కి మరణించేంత వరకు జైల్లో కఠిన కారాగార శిక్ష మరియు జరిమానా, అంతేకాకుండా విక్టిమ్ కాంపన్సేషన్ స్కీమ్ కింద ఆ అమ్మాయికి ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమెకు కూడా న్యాయపరంగా కాంపన్సేషన్. కాబట్టి 11 monthsలో మా ట్రయల్ మానిటరింగ్ సిస్టమ్ వాళ్ళు దీంట్లో కఠినమైన శిక్ష వీలైనంత ఫాస్ట్గా పట్టడానికి
సహకరించినందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇటువంటి సిఎంఎస్ సపరేట్గా ఒక లేయర్ క్రియేట్ చేయడం వల్ల మరింత ఫాస్ట్గా ఇంపార్టెంట్ కేసెస్ ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా బై దిస్ ఇయర్ సగం హాఫ్ అయ్యే లోపు కూడా మేము వీలైనంత ఫాస్ట్గా ఛార్జ్ షీట్స్ వేసి వాటి ట్రయల్ కూడా స్టార్ట్ అయ్యేటట్టు చూస్తాం. తప్పు చేసిన కుమారుడిని కన్న తండ్రి క్షమించాడు గాని కోర్టు మాత్రం తగిన రీతిలో శిక్షించింది. మరొకరు ఇలాంటి తప్పు చేయాలంటేనే భయపడేలా పోక్సో చట్టం ప్రకారం జీవితకాలం కారాగార శిక్ష విధించింది.